అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ ప్రియాంక, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. చాలామందికి ప్రెగ్నెన్సీస్ టైంలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ అయినప్పుడు ఏంటంటే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఎప్పుడు ఎమర్జెన్సీ అది, ఎప్పుడు మనము కొంచెం వరకు వెయిట్ చేయొచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో, అంటే ప్రెగ్నెన్సీని మనం 3 భాగాలుగా చేస్తే ఫస్ట్ 3 నెలలు, రెండో 3 నెలలు, మూడో 3 నెలలు. సో ఫస్ట్ 3 నెలల్లో జనరల్గా ఏంటంటే కొంతమందికి చిన్నగా స్పాటింగ్ అంటారు, అట్లా కనిపించడం అనేది కొంతవరకు నార్మల్. ఓకేనా? అది అంటే ప్రెగ్నెన్సీ టైంలో రావచ్చు. కొంతమందికి సబ్ కొరియానిక్ బ్లీడ్ అంటారు, అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. సో దీనికి ఏం చేస్తాము జనరల్గా అంటే మనము ఇంజెక్షన్స్ పెట్టుకోవడము, ట్యాబ్లెట్స్ పెట్టుకోవడము, అంటే ప్రెగ్నెన్సీ నిలబడే ట్యాబ్లెట్స్ అవి పెట్టడము, ప్రొజెస్ట్రాన్స్ ఇవ్వడం అలాంటివి చేస్తున్నాం. అప్పుడు బాగా భయపడాలంటే స్పాటింగ్కి భయపడాల్సిన అవసరం లేదు. కానీ బ్లీడ్ అవుతోంది అంటే ఫ్రెష్ బ్లీడ్ కానివ్వండి, బ్రౌన్ కలర్ బ్లీడ్ కానివ్వండి, ఎక్కువగా అవుతోంది అని అంటే మాత్రం అది కొంచెం ఎమర్జెన్సీ కింద అనమాట, అంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. జనరల్గా 2వ 3 నెలల్లో ప్రెగ్నెన్సీస్లో బ్లీడ్ అవ్వచ్చా అంటే అవ్వకూడదు. సో అట్లా బ్లీడ్ ఏమన్నా అవుతోంది అని అంటే మోస్ట్లీ డ్యూ టు అబార్షన్స్, అంటే బిడ్డ పోవడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అని చూసుకోవాలి. తర్వాత 3వ 3 నెలలో ఎప్పుడైతే మనకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతాయో అది జనరల్గా ఎమర్జెన్సీ. దాన్ని యాంటీపార్టమ్ హెమరేజ్ అంటారు. దానికి 2 కారణాలు ఉంటాయి. సో వాటిలో ఏ కారణం అనేది చూసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీస్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో అవుతున్నాయి కాబట్టి పర్వాలేదు, ఇంట్లోనే ఉండొచ్చా అంటే కాదు. అసలు ఏ రకమైన బ్లీడ్ అది, ఎందుకు బ్లీడ్ అవుతోంది అనేది కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని అంటే వెళ్ళి కలిసి దాని ప్రకారంగా స్కాన్ ప్రకారంగా చూసుకొని ఏ ట్రీట్మెంట్ వాడాలో దానికి సరైన టైంలో ట్రీట్మెంట్ వాడడం అనేది చాలా మంచిది.